ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, రాజమండ్రి సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని పక్కన పిలిచి ఎన్ని సీట్లు అంటే ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తున్నాం మనమని అడిగారు. అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, కనీసం 22 సీట్లు మనం కైవసం తీసుకుంటాం సార్. ఆశ్చర్యంతో నా వైపు చూశాను. ఎప్పుడు బాగా గుర్తు. కానీ నాకు ఎక్కడ బాధ కలిగిందంటే ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయా. 21 సీట్లు మాత్రమే మనం గెలిచినాం. ఈ రోజు 3 పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రంలో దేశ రాజకీయాలు కలిసికట్టుగా ముందరికెళ్ళేందుకనే ఈరోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన వచ్చింది. నేను ఎన్నోసార్లు చెప్పా, 2024లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి వచ్చిందంటే అన్కండిషనల్ గా వచ్చాం. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎన్డీఏకి అన్కండిషనల్ గానే కొనసాగుతుంది. మాకు ఈ పదవి కావాలి, ఆ మంత్రి పదవి కావాలి అని ఏనాడు మనం అడగలేదు. మనందరి అంటే 3 పార్టీలు కలిసికట్టుగా అడిగేది ఒకటే, అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం. పెద్దలు మంత్రిగా ఉన్నారు బాబు గారు కూడా ఎప్పుడు కంఫర్ట్ బాబు గారు కూడా ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మనకున్న సమస్యలు పరిష్కరించమని పెద్దల్ని కోరినప్పుడు కూడా చాలా అనుకూలంగా స్పందిస్తమే కాదు, ఏమడిగినా కూడా అవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికగా పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీ అందరూ తెలుసు, గత 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలించాడు. ఇక్కడున్న చాలా మంది పైన కేసులున్నాయి. 18 కేసులు కానీ ఎక్కువ చేతులు పైకెత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. 18 కేసులు. ఇప్పుడు కూడా బాగా గుర్తు, మన 6 తక్కువనే స్వామి. 18 కేసుల్లో ఇప్పుడు కూడా గుర్తు. భీమవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసి శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి నేను వెళ్తున్నా. ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే నా పైన దాడి చేశారు. నిలబడ్డాం, భయపడలా. ఓకే, మన కూడా తిప్పిన పీకారు, నాకు సందేహం లేదు. వాళ్ళు కొడితే ఊరుకుంటామా మనం? చెప్పన్నా, వాళ్ళు రాయతే మనం ఊరుకోవాలా? కుదరదు. నా దగ్గర అయితే అది కుదరదు. 2 పీకాం. రాత్రి వెళ్ళి నేను గుర్తుంది, నైట్ హాల్ట్కి వెళ్ళాం. కొడుకుంటే పొద్దునే ఎస్ఐ గారు వచ్చారు. మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి, అదిగో పోయా రాజ్యాంగం నాకు ఏం చెప్పింది, మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది, ఆ స్వేచ్ఛ నేను వినియోగిస్తున్నాను. నేనేం తప్పు చేశానో చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా, లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను? వాస్తవాలు చెప్పాను, కాదని వాళ్ళు చెప్పమన్నాడు. అంతేగాని మా వాళ్ళపై దాడి చేస్తే ఎలా అన్నాడు. రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు, రాజమండ్రి జైలు. కరెక్ట్ గా 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి దొంగ కేసు పెట్టి 52 రోజులు రాజమండ్రి జైలు పంపించారు. ఇంకా మీరు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు. పవన్ అన్న నాడు వచ్చి లేదు కలిసికట్టుగా పోరాడదాం, ఈ సైకోని ఇంటికి తరిమి కొడదామని చెప్పారు. ప్రజలే అది చేసి చూపించారు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు, అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, అందరూ ఒళ్ళేరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు. 151 స్థానాలు గెలిచిన ఒక పార్టీకి 11 స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న 3 పార్టీ కార్యకర్తలు ఆలోచించుకుంటున్నారు.
మనం ఎంత పైకి ఎదిగితే అంత భూమి పైన ఉందా. ప్రజల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, పరిష్కరించాలి. వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందని మేము ఎవడో అనుకోలే. కార్లో కూడా నిమ్మల రామానాయుడు గారు మేము మాట్లాడుకుంటా ఉన్నాం ఫైనాన్స్ గురించి. ఇంత గంభీరంగా ఉంటుందని ఇప్పుడు నాకు ఊహించామా అని అనుకున్నాం. ఈ రోజు ప్రతి నెల 4,000 కోట్ల రూపాయల డెఫిసిట్ లో నడుస్తున్నాం. అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి. 4,000 రూపాయలు ఏ రాష్ట్రంలో ఇవ్వట్లా. వికలాంగులకు 6,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా. మనం కలిసి కట్టిస్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తెలిసి ప్రారంభించింది మన ప్రభుత్వం. ఉచితంగా మనం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం. అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం. ఇది మనం బలంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చేసిన పనులు మనందరం కలిసికట్టుగా ముందరికి వెళ్లి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇంతేకాదు, సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చిచ్చు పెట్టేదానికి. ఇదే పని. దయచేసి మనందరూ అప్రమత్తంగా ఉండాలి. బూత్ స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇది కేవలం ఒక ఎన్డీఏ కోసం, నేను వేరే ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రం కోసం, దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి. బాబు గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. సమర్థవంతమైన నాయకత్వం రావాలి. దేశాన్ని మనం ముందర తీసుకెళ్లాలి. 2047కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. డెవలప్డ్ దేశంగా మనం నిలబడాలనేది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ. ఇది సాధించాలంటే కలిసికట్టుగా పనిచేయాలా. ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నాకు చెప్పండి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి. అంతేగాని మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్లాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. జై హింద్. తలనాడు కొరికారు తెలుసా? అందుకని ముందే